లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. Hi, this is Dr. Kavya, dermatologist, MBBS, MD, DVL. మా క్లినిక్ ట్రైకుడ్ స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ గోకుల్ ప్లాట్స్ KPHB ఫేజ్ 9లో ఉంది. సో ఇవాళ మనం టాపిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుందాము. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు హెయిర్ లాస్ తోటి ఫాలో అవుతుంటే ఏ వయసులో వాళ్ళు చేయించుకోవచ్చు అన్నది డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో మీరు 24 years ఏజ్ అబవ్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది చేయించుకోవచ్చు. సో ఎందుకు 24 years అన్నది మేము క్రైటీరియా లాగా పెట్టుకున్నాము అంటే, సో హెయిర్ ఫాల్ అన్నది స్టేబుల్ అవ్వాలన్నమాట. అంటే మీ నాన్నగారికో తాతగారికో అమ్మమ్మకో నాన్నమ్మకో ఎవరో ఒకరికి హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, ఆ హెయిర్ ఫాల్ని ఒక స్టేబుల్ స్టేజ్ అంటే ఐదర్ వాళ్ళంతా అవ్వాలి, లేకపోతే ఒక స్టేబుల్ ఏజ్ అన్నది రావాలన్నమాట. సో 24 years ఏజ్ అన్నది క్రైటీరియాగా పెట్టుకొని మేము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది చేస్తాము. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టెక్నిక్స్ పలు రకాలుగా ఉంటాయి. FUTE అని వింటాము, FUE అని వింటాము. హెయిర్ ఫాల్ స్టేజెస్ ఒక 7 రకాలుగా ఉంటాయి అన్నమాట. సో హెయిర్ ఫాల్ స్టేజెస్ వచ్చేసరికి మొదట స్టేజ్ వేర్ మీకు ఇప్పుడు మీ హెయిర్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉండడం. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఏంటి అంటే మీకు ఈ ఫ్రాంటల్ జోన్లో అంటే ఈ మూల భాగంలో హెయిర్ ఫాల్ అనేది నోటీస్ చేస్తారు. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఏంటి అంటే మీకు కొంచెం టాప్ పైన హెయిర్ పోతుంది. సో ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఏంటి అంటే ఆ హెయిర్ ఫాల్ అన్నది టాప్ నుంచి కొంచెం వెనక భాగంకి కూడా వెళ్తుంది అనమాట. సో కొంచెం ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకొంచెం పెద్దగా అంటే ఫ్రాంటల్ ఏరియా కొంచెం ముందుకి వెనక్కి అండ్ టాప్ వర్టెక్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ సిక్స్త్ స్టేజ్ వచ్చేసరికి ఏంటి అంటే కొంచెమే భాగం ఇది కనెక్ట్ అయ్యేలాగా ఓన్లీ కొంచెం భాగమే కనుక ఉంటే అది హెయిర్ ఫాల్ సిక్స్త్ స్టేజ్ అనమాట. సెవెంత్ స్టేజ్ వచ్చేసరికి ఏంటి అంటే దీనికి మధ్య కూడా కనెక్షన్ అన్నది పోతుంది. ఎప్పుడు మనం హెయిర్ ఫాల్ నోటీస్ చేస్తే ఎవరికైనా కానీ ఇలా బ్యాండ్ లాగా హెయిర్ అన్నది ఉంటుందన్నమాట. సో అది మనం నోటీస్ చేసుకోవాలి. సో ఆ పేషెంట్స్ని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది చేస్తాం. ఎందుకు ఇలా బ్యాండ్ లాగా హెయిర్ అన్నది ఉంటుంది అంటే వాళ్ళకి ఆ హెయిర్ అన్నది DH ఇండిపెండెంట్ పాత్వేలో ఉంటుందన్నమాట. అందుకని ఆ హెయిర్ అన్నది పోదు వాళ్ళకి. సో ఆ ఏరియాని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది చేసుకుంటాము. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకునే పద్ధతులు ఏంటి అంటే FUT ఒకటి, FUE ఒకటి ఇందాక చెప్పినట్టుగా. సో FUT టెక్నిక్లో ఇది పాత టెక్నిక్ అనమాట, ఓల్డ్ టెక్నిక్, ఇప్పుడు పెద్దగా వాడట్లేదు. అది ఏం చేసేవాళ్ళం అంటే ఇంతకు ముందుకు వెనకాల ఉన్న హెయిర్ని కట్ చేసుకొని దాన్ని సపరేట్ చేసి లేయర్స్గా సపరేట్ చేసి దాంట్లో ఉన్న గ్రాఫ్స్ని తీసుకొని ముందుకు పెట్టుకునే వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు న్యూ పద్ధతులు రావడం వల్ల FUE టెక్నిక్ అన్నది చేస్తున్నాం. FUE టెక్నిక్లో ఏంటి అంటే యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అన్నది చేస్తాం. మనకు ఒక ఇంప్లాంటర్ పెన్, ఒక ఎక్స్ట్రాక్టర్ పెన్ అన్నది ఉంటుంది. ఆ పెన్ తోటి మనము ఉన్న గ్రాఫ్స్ని తీసి మళ్ళీ దాని తర్వాత ఇంప్లాంటర్ పెన్ తోటి మనం ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉందో ఆ ఏరియాస్లో మనం ఇంప్లాంటర్ పెన్ ద్వారా ఆ ఏరియాలో పెట్టుకుంటాం అనమాట. సో ఈ కొత్త పద్ధతిలో చేస్తున్నారు. ఇది FUE టెక్నిక్ అనమాట. సో FUE టెక్నిక్లో మనకి పలు రకాల కాస్ట్ అన్నవి చూస్తూ ఉంటాము. అంటే ఒక్కొక్క గ్రాఫ్ట్ 10 రూపాయలకు చేసే క్లినిక్స్ ఉంటాయి, 100 రూపాయలకు చేసే క్లినిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు అసలు మీరు అందులో తెలుసుకోవాల్సింది ఏంటి అన్నది నేను చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మన హెయిర్ ఫాల్ 10 రూపాయలకు చేసే గ్రాఫ్స్ ఎలాంటిది ఉంటుందంటే వీటిని ఏ డాక్టర్ అయితే చేయరు, టెక్నీషియన్స్ చేస్తారు. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆల్రెడీ రాని వాళ్ళు నేర్చుకోవడం కోసం అన్లిమిటెడ్ గ్రాఫ్స్ 40,000కి 50,000కి ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఇది మీరు వాళ్ళకి నేర్పిస్తున్నట్టు. సో మీరే ఇంకా డబ్బులు తీసుకోవాలి వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళు మీ స్కాల్ప్ పైన వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ 10 రూపాయలకి అన్లిమిటెడ్ గ్రాఫ్స్, 40,000కి అన్లిమిటెడ్ గ్రాఫ్స్ అని చెప్పి చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళకి మీరే డబ్బులు ఇచ్చి మరి ఇంకా ట్రాన్స్ప్లాంట్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి. ఎప్పుడైనా క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, MBBS MD డర్మటాలజీ ఆర్ MBBS DDVL ఆర్ MBBS MCH ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇలాంటి క్వాలిఫికేషన్ అన్నది వెరీ ఇంపార్టెంట్. క్వాలిఫికేషన్ చూసి మీరు డాక్టర్ దగ్గరికి అన్నది వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ 100 రూపీస్ గ్రాఫ్
గ్రాఫ్స్ చేసే వాళ్ళ దగ్గరకి ఎందుకు అంత కాస్ట్లీ ప్రైస్ ఉంటుందంటే, కార్పొరేట్ సంస్థలు మార్కెటింగ్ పైన దే స్పెండ్ అ లిటిల్. ఆ అమౌంట్ డబ్బుల కోసం, ఆ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ కోసం కొంచెం ప్రైజింగ్ అన్నది పెంచుతారనమాట. సో అండ్ అందులో కూడా డాక్టర్కి వచ్చేది ఏమి ఉండదు. డాక్టర్ మళ్ళీ 40-45 రూపీస్ వరకే దే విల్ టేక్ అనమాట. సో మీరు ఐడియల్గా ఒక ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటుంటే ఒక వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ అరౌండ్ 30-45 రూపీస్ అన్నది ఛార్జ్ చేస్తారనమాట. సో ఈ ప్రైజింగ్ ఇష్యూతో కాకుండా ది బెస్ట్ సర్వీస్ ఏ డాక్టర్ అయితే ఇస్తారో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో, వాళ్ళు ట్రైకాలజీ పైన ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అన్నది చూసుకొని, వాళ్ళు ఎన్ని సర్జరీస్ చేశారు అన్నది చూసుకొని మీరు అలాంటి డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, ఒకవేళ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయకపోయినా వాళ్ళు మీకు ఏ డాక్టర్ అయితే బెస్ట్గా చేస్తారో వాళ్ళకి రిఫర్ అయినా చేస్తారనమాట. సో అందుకని మీరు క్వాలిఫికేషన్ చూసుకొని ట్రాన్స్ప్లాంట్ అనేది చేయించుకోండి. ఎందుకంటే ఒక చిన్న కార్ కొనేటప్పుడే మనం ఎంత రీసెర్చ్ చేస్తాము, అలాంటిది మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే వెనకాల ఉన్న జుట్టు ముందుకు పెట్టుకుంటున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలి. సో క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఎందుకు అసలు 30-45 రూపీస్ అయినా ఎందుకు అవుతుంది అన్నది నేను ఇప్పుడు చెప్తాను. సో నార్మల్ ఒక డాక్టర్ స్కిల్ బేస్డ్కి ఆయనకు కొంచెం మనీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఎఫ్యూల టెక్నిక్లో వచ్చేసరికి డిహెచ్ఐ టెక్నిక్, డిహెచ్టి టెక్నిక్ అని 2 ఉంటాయన్నమాట. డిహెచ్ఐ టెక్నిక్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటర్, అండ్ డిహెచ్టి టెక్నిక్ అంటే డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో ఇదేంటి అంటే డిహెచ్టి టెక్నిక్ వచ్చేసరికి పాత టెక్నిక్ అనమాట. పాతది కాదు, ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ లాగా అనుకోవచ్చు. అంటే ఏంటి అంటే డైరెక్ట్ ట్రాన్స్ప్లాంట్ వెనకాల నుంచి ఫాలిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ తీయగానే దాన్ని తీసుకెళ్ళి ముందుకి వెంటనే పెట్టేస్తారనమాట, టైం గ్యాప్ లేకుండా. కాకపోతే దీంట్లో ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ బేస్గా చేశారు. కాకపోతే దీంట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులు వచ్చేసరికి ఏంటి అంటే కింద నుంచి ఎప్పుడైతే వాళ్ళు సర్ఫేస్ ఏరియా తీసుకుంటుని అక్కడ పెడుతున్నారో, అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే పొజిషన్ ఆఫ్ ద బాడీ, అంటే ఇప్పుడు ఆ హెడ్ పొజిషన్ ఐదర్ పేషెంట్ని ఇలానే పడుకోబెట్టి ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టడము, లేకపోతే ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టడము, అలా పెట్టేసిన దాని తర్వాత కంప్లీట్గా పడుకోబెట్టినప్పుడు పెట్టేసిన గ్రాఫ్స్ ఒత్తుకుపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అందుకు డిహెచ్టి టెక్నిక్ అన్నది ఇప్పుడు కొంచెం ప్రిఫరబుల్లీ నేనైతే చేయట్లేదు. సో డిహెచ్ఐ టెక్నిక్ ఇది అడ్వాన్స్డ్ టెక్నిక్. దీంట్లో ఏంటి అంటే మనము పెన్స్ అన్నవి ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి డైరెక్ట్ ఎలా అయితే మనం ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఒక పెన్ లాంటిది యూజ్ చేస్తున్నామో, ఎక్స్ట్రాక్టర్ పెన్ అని, ఇంప్లాంట్ చేసేటప్పుడు కూడా ఇంప్లాంటర్ పెన్స్ అని ఉంటాయన్నమాట. అవి వెరైటీస్ పెన్స్ ఉంటాయన్నమాట. అది మనం ఏ సైజెస్ యూస్ చేసుకోవాలి ఏంటి అన్నది ఒక్కొక్క స్కాల్ప్ టైప్ చూసి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అలా చూసి డిసైడ్ చేసుకున్న దాని తర్వాత మనం పెన్స్ తీసి ముందుకు పెట్టుకుంటాం. ఆ పెన్స్ సైజెస్ అవన్నీ చూసుకొని ఏవైతే కావాలో అవి గ్రాఫ్స్ నీట్గా పెట్టుకుంటాం అనమాట. సో ఇది ఏంటి అంటే కొంచెం కాస్ట్ అనేది ఈ పెన్స్ కొనుక్కున్నప్పుడు కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇందులో మనం ఆబ్వియస్లీ పెన్స్ అన్నవి కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని గ్రాఫ్స్ పెట్టగానే ఆ నీడ్లింగ్ అన్నది షార్ప్నెస్ తగ్గిపోతుంది. సో మనం కొత్త షార్ప్నెస్ కోసం మళ్ళీ ఇంకొక పెన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటి కాస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యి కొంచెం కాస్ట్ అన్నది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు 30-45 రూపీస్ కంటే కూడా మనకి 80 రూపీస్ పర్ గ్రాఫ్ట్ లాగా ఛార్జ్ చేస్తామన్నమాట వీటికి. సో మనం ఇందులో దీనివల్ల ఎక్స్పోనెన్షియల్ రిజల్ట్ అంటే ఇప్పుడు మనం 50-60,000 ఎక్కువ రూపీస్ పెడుతున్నందుకు రిజల్ట్ ఏమన్నా చాలా ఎక్కువ వేరియంట్గా ఉంటుందా అని అనుకుంటే అంత వేరియంట్గా ఏముండదు. అడ్వాన్స్ ఎఫ్యూలో మనం ఫోర్సెప్స్ యూస్ చేసినా ఇది యూస్ చేసినా కానీ 2-3% డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకు మేము పెన్స్ ఏవైతే డిఫికల్ట్ ఏరియాస్ ఉన్నాయో లైక్ బియర్డ్ ఏరియాస్కి కానీ ముస్టాచ్ ఏరియాస్కి కానీ ఎక్కడైతే కొంచెం డిఫికల్ట్ ఏరియాస్ ఉంటాయో అక్కడ పెన్స్ అన్నవి వాడుకొని కొంచెం పేషెంట్స్కి కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడానికి అన్నది ట్రై చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఇలా మల్టిపుల్ మొడాలిటీస్ అండ్ మల్టిపుల్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు బయో ఎఫ్యూఈ అంటే ఏంటో తెలుసుకుందాం. బయో ఎఫ్యూఈ అంటే పిఆర్పి అంటే వినే ఉంటారు మీరు. సో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. దాన్ని గనక మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడే గనక చేస్తే దాన్ని బయో ఎఫ్యూఈ అంటామన్నమాట. సో బయో ఎఫ్యూఈ వచ్చేసరికి మన బ్లడ్ని తీసుకొని దాంట్లోంచి ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి ఎప్పుడైతే మనం ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటే గ్రాఫ్స్ని తీసినప్పుడు
చేసేటప్పుడు దాన్ని పిఆర్పి సబ్స్టెన్స్లో వేస్తాం. పిఆర్పి సబ్స్టెన్స్లో వేయడం వల్ల దాని లాంగివిటీ కొంచెం పెరుగుతుంది అని. ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడే ఒక పిఆర్పి చేయించుకుంటే అది ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సో అలా చూసుకొని మనము చేసుకోవాల్సి ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.